Welcome to Varalakshmi Herbals. Today I will explain how to mix herbal shampoo powder. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్లోకి మనము 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ షాంపూ పౌడర్ తీసుకోవాలండి. మన హెయిర్కి తగినంతగా మనకు ఎంత క్వాంటిటీ అయితే అంత సరిపోతుందో అంత తీసుకోవాలండి. ఇప్పుడు హాట్ వాటర్తోని మిక్స్ చేయాలండి. మనం హాట్ వాటరే తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ కనుక అది కొంచెం సేపు సోక్ చేయడం వల్ల దానిలో ఉండే పోషక విలువలు అనేసి ఈ వాటర్లోకి వచ్చేస్తాయండి. అందుకే మనము ఒక 10 నిమిషాలు రెస్ట్ పెట్టేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అంతా మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఇంత క్వాంటిటీ ఇంత థిక్నెస్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. లేదు కొంచెం ఇట్లా బరకగా ఉంది అనిపిస్తే మనం స్టెయినర్ సహాయంతో స్టెయిన్ చేసుకోవచ్చండి ఈ జ్యూస్ని. అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఇంకొక బౌల్ తీసుకొని మనం స్టెయినర్ యూజ్ చేసుకోవాలండి. స్టెయినర్ సహాయంతో ఈ జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకుందాము. అలా స్టెయిన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మిగిలిన పిప్పి ఉంటుంది కదా, కుంకుడుకాయ పిప్పి, దాన్ని మళ్ళీ చూడండి ఇలా ఉంటుంది. ఈ పిప్పిని అంతటికి మళ్ళీ ఒకసారి బౌల్లోకి తీసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి హాట్ వాటర్ యాడ్ చేయాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చింతపండు రసం ఎట్లా తీసుకుంటామో అలానే ఇలా మిక్స్ చేసుకొని జ్యూస్ అనేది స్టెయినర్తో స్టెయిన్ చేసుకోవాలి. ఏంటంటే పిల్లలు కాస్త కొంచెం బరకగా ఉంటుంది కనుక ఇచ్చింగ్ అంటారు కనుక స్టెయిన్ చేసుకోవాలని చెప్తున్నాను. నార్మల్గా అయితే మనం డైరెక్ట్గా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత అదే జ్యూస్ని మనం అప్లై చేసుకోవాలి. ఇలా పిప్పి ఉండడం ద్వారా ఏంటంటే స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుంది. పిల్లలకు ఇచ్చింగ్ అనిపిస్తుంది కనుక మనం ఫిల్టర్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి మనం. ఇలా వస్తుంది జ్యూస్. ఇది హెర్బల్ షాంపూ పౌడర్ లిక్విడ్ ఇలా ఉంటుందండి. మనం హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేస్తే హెయిర్ షైనింగ్గా ఉంటుంది. చుండ్రు అనేది రిమూవ్ అవుతుందండి. ఈ పిప్పి చూసారా ఇలా మనం స్టెయిన్ చేసిన తర్వాత ఇట్లా కుంకుడుకాయ పిప్పి అనేది వస్తుంది. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన కనుక అవన్నీ కొంచెం వాటర్లో